గత లోక్సభ ఎన్నికల్లో ఆ నియోజకవర్గంలో బీఆర్ఎస్ మెజారిటీ పైన లెక్కలేసుకుంది. విజయం సాధించే స్థానాల్లో ఫస్ట్ ప్లేస్ అక్కడేనన్న ధీమాతో ఉంది. కానీ ఈ ఎన్నికల నాటికి సీన్ రివర్స్ అయింది. మెజారిటీ సంగతి తర్వాత అసలు గెలుస్తామా లేదా, పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయి అని లెక్క చూసుకోవాల్సి వస్తుంది. ఆ లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న విజయంపై ఎక్కడో తేడా కొడుతుందనే చర్చ నడుస్తోంది. ఎక్కడిది పరిస్థితి ఒకసారి చూసేద్దాం. తెలంగాణ మలిదశ ఉద్యమానికి నాంది పలికిన ఉమ్మడి మెదక్ జిల్లాలో మొదటి నుంచి ఓటర్లు గులాబీ పార్టీకి అండగా నిలిచారు. మెజారిటీ అసెంబ్లీ స్థానాలు ఆ పార్టీకి కట్టబెడుతూనే ఉన్నారు. అంతేకాదు లోక్సభ ఎన్నికల్లో కూడా ఆదరించారు. 5 పర్యాయాలుగా మెదక్ లోక్సభ స్థానంలో గులాబీ జెండా రెపరెపలాడింది. తిరుగులేని ఆధిక్యాన్ని కనబరిచింది. ఇక్కడి నుంచి పోటీ చేసిన నేతలంతా తెలంగాణ ఉద్యమానికి అండగా నిలవడమే కాకుండా ముందుండి తమ వంతు పాత్ర పోషించారు. దివంగత నేత ఆలె నరేంద్ర, సినీతార విజయశాంతి, గులాబీ పార్టీ అధినేత కేసీఆర్, కొత్త ప్రభాకర్ రెడ్డి మెదక్ నుంచి బరిలో నిలిచి విజయం సాధించారు. కొత్త ప్రభాకర్ రెడ్డి 2 సార్లు మెదక్ ఎంపీగా గెలిచారు. ఈ ఎన్నికల్లో ఆయన దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడంతో అభ్యర్థి మార్పు అనివార్యమైంది. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. గులాబీ పార్టీకి మరుపురాని విజయాన్ని అందిస్తున్న మెదక్ లోక్సభ స్థానంలో ఈసారి అభ్యర్థి ఎంపికపై పెద్ద కసరత్తే చేశారు కేసీఆర్. ఇదే జిల్లాలో జాయింట్ కలెక్టర్గా పనిచేసిన వెంకట్రామిరెడ్డిని ఎంపిక చేశారు. 10 ఏళ్ల పాటు ఇక్కడే ప్రభుత్వ ఉద్యోగిగా సేవలందించారు వెంకట్రామిరెడ్డి. స్వచ్ఛంద పదవి విరమణ చేసి గులాబీ పార్టీలో జాయిన్ అయ్యారు. కేసీఆర్తో ఉన్న సాన్నిహిత్యంతో ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా పదవీకాలం ముగియక ముందే వెంకట్రామిరెడ్డికి మరో ఛాన్స్ ఇచ్చారు కేసీఆర్. మెదక్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. ఉద్యమానికి ఊపిరిలూదిన మెదక్ స్థానంలో వెంకట్రామిరెడ్డికి టికెట్ ఇవ్వడంపై బీజేపీ, కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఎంతో మంది ఉద్యమకారులు పార్టీ కోసం పనిచేసిన నేతలను కాదని టికెట్ ఇవ్వడంతో బీఆర్ఎస్ నేతల్లోనూ అసంతృప్తి వ్యక్తమవుతోంది. వెంకట్రామిరెడ్డి జిల్లాలో కలెక్టర్గా పనిచేసిన కాలంలో రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్లకు భూసేకరణ చేశారు. ఆ సమయంలో ఆయన నిర్వాసితులపై వ్యవహరించిన తీరుపై విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. కనికరం లేకుండా అప్పటి ప్రభుత్వం మెప్పు కోసం ఆయన ప్రయత్నించారని ఆరోపిస్తున్నారు. అదే శ్రద్ధ భూ నిర్వాసితులపై చూపితే బాగుండేదని అంటున్నారు. ఇవన్నీ మరచి కేసీఆర్ ఆయనకు టికెట్ ఇవ్వడాన్ని జీర్ణించుకోలేని కొంతమంది బీఆర్ఎస్ నేతలు పార్టీ విడుతున్నారు. ఇప్పటికే నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన ఎలక్షన్ రెడ్డి, వివిధ మున్సిపాలిటీల కౌన్సిలర్లు కొందరు గులాబీ పార్టీని వీడారు. మరికొంతమంది బీఆర్ఎస్కి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నారు. గులాబీ పార్టీకి కంచుకోటగా నిలుస్తున్న మెదక్ లోక్సభ స్థానంలో మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. పటాన్చెరు, సంగారెడ్డి, నర్సాపూర్, సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గాల్లో గులాబీ జెండానే ఎగిరింది. ఒక్క మెదక్ అసెంబ్లీ స్థానంలో మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. చాలా జిల్లాల్లో కాంగ్రెస్ గాలి వీచినా ఉమ్మడి మెదక్ జిల్లాలో మాత్రం ఆ ప్రభావం కనిపించలేదు. దీంతో ఈ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ విజయం ఖాయమనే ధీమాతో ఆ పార్టీ నేతలు ఉన్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉందనే టాక్ వినిపిస్తోంది. ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్కి ఎదురుగాలి వీస్తోంది. మెజారిటీ స్థానాల్లో విజయావకాశాలపై ఆ పార్టీ ఆశలు వదులుకుంది. కానీ మెదక్పై మాత్రం గెలుపు గ్యారంటీ అనుకుంటోంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓటర్లు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతారా అన్నదే ప్రశ్న. ఏదేమైనా 20 ఏళ్లుగా గులాబీ జెండా ఎగురుతున్న మెదక్లో ఈసారి కూడా కారు జోరు కొనసాగుతుందో లేదంటే దాని స్పీడ్కి బ్రేక్ పడుతుందో చూడాలి మరి.